నీ శత్రువు శాపవచనము కంటే నేను నిన్ను దీవెనకరముగా మారుస్తాను. అంటే శత్రువు మన మీద శాపకరమైన మాటలు మాట్లాడినా దేవుడు దానిని ఆశీర్వాదకరముగా మారుస్తాడట. రోజున నీ యొక్క ఆత్మీయమైన జీవితంలో నీ శత్రువుల విషయంలో భయపడుతున్నావేమో, నీ శత్రువుల చేత నువ్వు శోధించబడుతున్నావేమో, నా ప్రభువు నిన్ను ఈరోజు మాట్లాడుతున్నాడు. శత్రువు భయం అంతటిని తొలగించే దేవుడు నేనని చెప్తున్నాడు. ఏ శత్రువు నేను బలహీనపరిచినా నీకు దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దానిని ఆశీర్వాదకరముగా మారుస్తాడు. అందుకని బైబిల్లో యేసేపు అంటాడు, అన్నలారా మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు, కానీ యెహోవా నేడు నాకు అది ఆశీర్వాదకరముగా మేలుకరముగా మార్చాడని చెప్పాడు. ఈ రోజున ఏ ఒక్క శత్రువుకు భయపడమాకండి. మీ పక్షంగా దేవుడే యుద్ధం చేయబోతున్నాడు. మీ పక్షంగా, మీ బిడ్డల పక్షంగా, మీ కుటుంబం పక్షంగా కార్యం జరిగిస్తారు. కుటుంబంలో శత్రువుల, సమాజంలో శత్రువుల, నువ్వు పనిచేసే కాడ ఉద్యోగం కాడ శత్రువుల, ఎక్కడ నీకు శత్రువులున్నా దేవుడు ఆ శత్రువులని తొలగించి నీకు మేలుకరమైన కార్యములు జరిగిస్తాడు. ఈ ఉదయకాలంలో నిన్ను, నీ కుటుంబాన్ని శత్రు భయం నుండి తొలగించి నీకు ఆయన క్షేమముని, ఆరోగ్యముని, ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఉదయకాలమున దేవుడు ఈ మాటలు మీ హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్.